మెగా నైన్ టీవీ. సినిమా హీరోగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో దళపతిగా ముద్రపడిపోయిన విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి సంచలనం సృష్టించారు. అయితే ప్రజలు ఒక హీరోను నమ్మి ఓటు వేశారు. మరి ఆయన ఆ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటారు? ముఖ్యమంత్రిగా ఆయన విజన్ ఏంటి అనే ఉత్కంఠను తెరదించుతూ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం తన మొట్టమొదటి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి ఎన్ మేరీ విల్సన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో సీఎం విజయ్ మార్కు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలే టార్గెట్గా భారీ పథకాలను ప్రకటించారు. అయితే అదే సమయంలో ఎన్నికల ముందు ఇచ్చిన కొన్ని కీలకమైన హామీలను మాత్రం బడ్జెట్లో పక్కన పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు సీఎం విజయ్ తొలి బడ్జెట్ హైలైట్స్ ఏంటి? ఆయన అమలు చేయని ఆ హామీలు ఏంటో ఇప్పుడు చూద్దాం. విజయ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో అందరి దృష్టిని ఆకర్షించిన పథకం అన్నన్ సీర్ తిట్టం, అంటే అన్నయ్య ఇచ్చే కానుక అని అర్థం. ఎన్నికల సమయంలో విజయ్ ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి. ఈ పథకం కింద తమిళనాడులో పెళ్లి చేసుకునే ప్రతి పేద వధువుకు ప్రభుత్వం తరపున 8 గ్రాముల బంగారం, అలాగే ఒక స్వచ్ఛమైన పట్టు చీరను కానుకగా అందించనున్నారు. తమిళ సంస్కృతిలో పెళ్లికి బంగారానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా పేద కుటుంబాలకు పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం విజయ్ ఈ స్కీమ్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఒక్క పథకం కోసమే బడ్జెట్లో ఏకంగా 812 కోట్లను కేటాయించారు. ఒక అన్నయ్యగా రాష్ట్రంలోని ఆడపడుచులకు తాను అండగా ఉంటానని చెప్పడానికి విజయ్ వేసిన ఈ మాస్టర్ స్ట్రోకు మహిళా ఓటర్లలో ఆయనకు విపరీతమైన మైలేజ్ తీసుకురావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రధాన బలం యువత. అందుకే ఈ బడ్జెట్లో యూత్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్పై ఫోకస్ భారీగా పెంచారు. డిజిటల్ యుగంలో విద్యార్థులు వెనకబడకూడదనే ఉద్దేశంతో వెట్రీ ల్యాప్టాప్ స్కీమ్ను బడ్జెట్లో ప్రకటించారు. దీనికోసం ఏకంగా 2000 కోట్లు కేటాయించి అర్హులైన విద్యార్థులకు ఉచితంగా అత్యాధునిక ల్యాప్టాప్స్ అందించనున్నారు. దీంతో పాటు భవిష్యత్తు టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 2031 నాటికి సుమారు 5 లక్షల మందికి శిక్షణ ఇస్తామని బడ్జెట్లో ప్రకటించారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీ విద్యార్థులతో పాటు వాళ్ళ అధ్యాపకులను కూడా ఈ ఏఐ ట్రైనింగ్ ఇస్తారు. అలాగే వెట్రీ థరన్ ట్రైనింగ్ స్కీమ్ కింద 1,00,000 మంది నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఇక బడికి వెళ్లే పిల్లల కోసం పుతియా పయనం, పుతియా వేగం అనే అదిరిపోయే స్కీమ్ తెచ్చారు. దీని కింద 11వ తరగతి చదువుతున్న 5 లక్షలకు పైగా విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఇక్కడ విజయ మార్క్ ఏంటంటే కేవలం సైకిల్ ఇవ్వడమే కాదు, విద్యార్థుల భద్రత కోసం వాటితో పాటు హెల్మెట్లు, వాటర్ బాటిళ్లను కూడా అందించనున్నారు. ప్రభుత్వ బడుల ఆధునీకరణ కోసం కూడా 300 కోట్లు కేటాయించి తన విజన్ యూత్ పక్కా అని ప్రూవ్ చేసుకున్నారు. ఒకవైపు పథకాల వర్షం కురిపిస్తున్నా మరోవైపు సీఎం విజయ్కి మొదటి బడ్జెట్తోనే ప్రతిపక్షాల నుంచి గట్టి కౌంటర్లు ఎదురవుతున్నాయి. దానికి కారణం ఎన్నికల్లో ఇచ్చిన కొన్ని కీలకమైన భారీ హామీలను బడ్జెట్లో అసలు ప్రస్తావించకపోవడమే. ఎన్నికల మేనిఫెస్టోలో టీవీకే పార్టీ ఒక భారీ వాగ్దానం చేసింది. కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించలేదు. అలాగే ఏడాదికి ఉచితంగా 6 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీపై కూడా బడ్జెట్లో ఎలాంటి ప్రకటన రాలేదు. ఇంకా నిరుద్యోగ యువతకు నెల నెల ఆర్థిక సాయం, మహిళలకు అన్ని ప్రభుత్వ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం లాంటి పాపులర్ హామీలను కూడా ఈ బడ్జెట్లో పక్కన పెట్టేశారు. ఆర్థిక లోటు వల్లే ప్రభుత్వం ఈ హామీలను పక్కన పెట్టిందా, లేక రాబోయే బడ్జెట్లలో వీటిని దశల వారీగా అమలు చేస్తారా అనేది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే అన్ని హామీలు అమలు చేయడం సాధ్యం కాదని టీవీకే మద్దతుదారులు వాదిస్తున్నారు. ఇది తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ విశేషాలు.